ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా. సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లో కోడిపందాలు అనేవి బాగా ఫేమస్. ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా చాలామంది చూడడానికి వెళ్తూ ఉంటారు. అయితే 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రుయల్టీ టు యానిమల్ యాక్ట్ ప్రకారం కోడిపందాలు అనేవి ఆడించడం నిషిద్ధం. అలాగే 1974 ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఈ పేకాట, గుండాటలు అనేవి కూడా నిషిద్ధం. ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు చెప్తూనే ఉంటాయి కోడిపందాలు ఆడించకూడదు, మూగజీవాళ్ళని హింసించకూడదని చెప్తూనే ఉంటాయి. కానీ యథావిధిగా అవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రజాప్రతినిధులే కోడిపందాలను దగ్గరుండి ఆడిస్తారు. అలాంటప్పుడు ప్రజలకేం భయం ఉంటుంది? ఈ సంవత్సరం మొన్న 10వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది కోడిపందాలు ఆడించొద్దని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెప్పింది. ఎస్పీలకి, జిల్లా కలెక్టర్లకి అందరికి కూడా చెప్పింది. అయితే మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుందో చూడాలి. మామూలుగా ఎవరైనా ఒక నాయకుడు చనిపోతే, ఏదైనా పెద్ద రాజకీయ నాయకుడు చనిపోతే 144 సెక్షన్ విధించే ప్రభుత్వాలు నిజంగా ఈ కోడిపందాలు ఆడించకూడదని చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి టైంలో 144 సెక్షన్ పెట్టాలి. పోలీస్ ఫోర్స్ని అందరినీ పెంచి 144 సెక్షన్ పెడితే మనం ఆ మూగజీవాలను హింసించకుండా ఉండడానికి చూడొచ్చు. ఎందుకంటే ఒక ఇద్దరు మనుషులకి కత్తులు కట్టి నరుక్కోండి అంటే మనం చూడగలం, అదే చూడలేం కదా. అలాంటిది ఈ మూగజీవాలని హింసించే హక్కు మనకి ఎక్కడుంది? అంటే కోసుకొని తినడం వేరు, వాటిని కత్తులు కట్టి రక్తాలు కారేలా వాటిని అలా చంపించుకుని అలా చేయడం అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మన మీద ప్రభుత్వంలో ఒక చట్టం ఉన్నప్పుడు దాన్ని అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు ఒకటే కాదు కదా, ఇంకా మనకు ఇంట్లో ఉంటే పండుగలు ఉంటాయి, అన్నీ అందరూ వస్తారు, ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వస్తారు, అన్నీ వండుకుంటాం, తింటాం, హ్యాపీగా సినిమాకి వెళ్తాం, అవన్నీ కొత్త బట్టలు వేసుకుంటారు, అన్నీ ఉంటాయి. సంక్రాంతి అంటే ఆ భోగి మంటలు వేసుకుంటాం, అన్నీ ఉంటాయి. అంతేగాని సంక్రాంతి అంటేనే కోడిపందాలు అంటే సంక్రాంతి అలా చేసి పడేశారు జనం. నేనైతే చిన్నప్పుడు వెళ్ళామని కోడిపందాలకి, నేను అది తెలుసుకున్నప్పటి నుంచి అది కరెక్ట్ కాదని తెలుసుకున్నప్పుడు నేను వెళ్ళటం మానేశాను.